గవర్నమెంట్ ఆఫీసులో చిన్న జాబైనా పర్లేదు, ఏదో ఒకరోజు భవిష్యత్తు గొప్పగా ఉంటుంది అనేది పెద్దల నోటి వెంట వినిపించే మాట. అది ఒక్కప్పుడు మాట. ఇప్పుడు అదే కార్యాలయాల్లో చేసే అవుట్సోర్సింగ్ సిబ్బంది జీవితాలు, వ్యధలు వర్ణాతీతం. జీతాలు సకాలంలో బిల్లులు పెట్టకపోవడం, ఏజెన్సీలు జీతాలలో కోతలు కోయడం వంటి ఆగడాలతో మునుపటి ప్రభుత్వం అప్కాస్ అనే ఏజెన్సీకి పురుడు పోసింది. దాంతో అప్పటికే సచివాలయం వ్యవస్థ రావడంతో స్మార్ట్ సర్వే పేరుతో అప్కాస్ ఉద్యోగులను గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వేలలో చూపించింది. పురుడు పోసుకుని వచ్చిన బిడ్డకు ఉరితాడు బిగించింది. రామేశ్వరం వెళ్లిన శనీశ్వరుడు నెట్టిమీద కూర్చుంటే బాధలు తప్పవన్నట్టు. అవుట్సోర్సింగ్ అంటే అవుట్సోర్సింగ్ అనే పదానికి అర్థం అన్నట్లు నువ్వు ఈ రాష్ట్రం లేదా దేశం వాడు కానట్టు మొత్తం పథకాలు అన్నిటికీ ఎలిజిబుల్ చేసింది. సార్, మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగి, మీకు ప్రభుత్వ పథకాలు వర్తించవు. సార్, నేను ఎన్నో ఆశలతో వచ్చాను. నాకు ఈ పథకాలు అవసరం. క్షమించండి, నియమాలు స్పష్టం. మాకు న్యాయం జరగాలి. స్మార్ట్ సర్వేలో పెళ్లై వేరే కాపురం పెట్టిన కన్నపాపానికి ఇంట్లో మాతృమూర్తికి పెన్షన్ కట్ చేశారు, తోబుట్టువైనందుకు. వికలాంగుల పెన్షన్ కట్, ఇంట్లో పిల్లలకు అమ్మఒడి కట్, రేషన్ కార్డు కట్, ఆరోగ్యశ్రీ నో ఎలిజిబిలిటీ, ఇలా సంక్షేమ పథకాలకి వీడు సరిపోడు అని గొప్పవాడిని చేశారు. పథకాలు అన్నిటికీ ఎలిజిబుల్ చేసింది. స్మార్ట్ సర్వేలో పెళ్లై వేరే కాపురం పెట్టిన కమ్మ పాపనికు వికలాంగుల పెన్షన్, అమ్మోడి రేషన్ కార్డు కట్టు, మరి ఇంత ఘోరామా? లక్షల్లో ఓట్లు బలం లేకపోయినా వేలల్లో కుటుంబాలు ఇంపాక్ట్ ఉంది. అబ్కాసులో పనిచేసే ఏ ఉద్యోగికి 20,000కి మించి రాదు. పీఆర్సీ నిబంధనలు అమల్లేదు. ఈ రోజుల్లో పెరిగిన ధరలకు ఇంటి రెంట్, కరెంటు బిల్లు, నెలవారీ సరుకులు, పాలల బిల్లులు, పెట్రోల్ ఖర్చులు, పిల్లల చదువులు, ఆసుపత్రుల ఖర్చులు, ఇలా చెప్పుకుంటూ పోతే పెరిగిన రేట్లకు ఒక చిన్న ఉద్యోగి కుటుంబ సంసార సాగరాన్ని ఈదటం దాదాపు కష్టం. ఒక అబ్కాసు ఉద్యోగికి గరిష్టంగా 20,000 కంటే తక్కువే. అప్పటి ప్రభుత్వం ఇదే విషయమే చెప్పిన మాటలు ఒక్కసారి 25,000 వరకు జీతం పొందే ఆప్కాస్ అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తా ఉన్న వాళ్ళు 25,000 వరకు ఎవరైతే జీతం పొందుతా ఉన్నారో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్లకు కూడా వర్తిస్తాయి. ఈ ప్రభుత్వం అయినా ఊరట కలిగించే పథకాలిస్తుందేమో అని ఆశగా చూశాయి. మారింది ప్రభుత్వం కాని సంక్షేమ పథకాల కోసం వేచి చూడాల్సి వస్తూనే ఉంది. కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి పాత్ర కీలకమని చాలామందికి తెలుసు. పని ఒత్తిడులు, నిరంతర సేవలు, ఏదో ఒక ఆశ గవర్నమెంట్ కార్యాలయాల్లో పనిచేస్తే భవిష్యత్తు ఉంటుంది అని ఇటీవల ఒరిస్సా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అవుట్సోర్స్ వ్యవస్థను రద్దు చేసి అక్కడ కుటుంబాలకు మేలు చేశాయి. చారిత్రాత్మక నిర్ణయాలు ఒక చిన్న స్థాయి ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మేలు చేస్తాయి. వాళ్లు ఆస్తులు గడించుకోరు, కుటుంబాలను, పిల్లల భవిష్యత్తును చక్కదిద్దుకుంటారు. ఉన్నత చదువులు చదివి మున్సిపల్ అవుట్సోర్స్గా సంక్షన్డ్ పోస్ట్స్లో పనిచేస్తూ అవుట్సోర్సింగ్ వలలో చిక్కుకొని బయటికి రాని ఉద్యోగులు ఇదే అబ్కాసులో ఉన్నారు. ఏది ఏమైనా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని కదిపి చూడండి, ఎంతటి భారాన్ని అనుభవిస్తున్నాడో. వైద్యానికి భద్రత లేదు, కష్టం వస్తే మోయలేని బతుకు కాదు, పిల్లల భవిష్యత్తుకు భద్రత లేదు, పథకాలకు దిక్కులేదు. బయట పనిచేసే కూలీ డబ్బులంత కాదు, నెల జీతం. కార్ల్ మార్క్ చెప్పినట్లు శ్రమ దోపిడీకి గురవుతున్నాడు. ఒక చిన్న ఉద్యోగికి పెద్ద పెద్ద బడ్జెట్స్ అవసరం లేదు. వేలల్లో ఉన్న అవుట్సోర్సింగ్ చిరు ఉద్యోగులకు గౌరవ ప్రభుత్వం మేలు చేస్తుందని ఆశిస్తూ ఈ సందేశం గౌరవ ముఖ్యమంత్రిగారికి, ఉప ముఖ్యమంత్రివారికి లోకేషు షేర్ చేయవలసిందిగా కోరుతూ, జీవన పోరాటంలో ఏ దిక్కూ లేని అవుట్సోర్సింగ్ ఉద్యోగి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి, జీతాలు పెంచాలి, న్యాయం చేయండి. ఈ రాష్ట్రం వాడు కానట్టు మొత్తం పథకాలన్నిటికీ ఇనెలిజిబుల్ చేసింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగి బాధలు ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మా డిమాండ్లు నెరవేర్చాలి.